వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మేము కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాము. ఏమి కలిగి ఉన్నారు అని అంటే వారు క్రీస్తును కలిగి ఉన్నారు, యేసయ్యను కలిగి ఉన్నారు. ఒకప్పుడు వారు ఆయన్ని కలిగి లేరు. వారు కూడా వారి జీవనోపాధి కొరకే పొద్దున్న లేచి సాయంత్రం దాకా కష్టపడేవాళ్ళు. ప్రయాసపడి 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 విసికి వేసారిపోయేవాళ్ళు. ఆ లోక సంబంధమైనటువంటి ధనము కొరకు వాళ్ళ అవసరతలు వాళ్ళ అక్కర్లు తీర్చుకోవడానికి ఎంతో ప్రయాసపడ్డారు. కానీ ఎప్పుడైతే క్రీస్తుని తెలుసుకొని ఆయన మార్గమును అనుసరించారో ప్రియులరా, వారి అవసరతల అక్కర్లన్నీ కూడా నా ప్రభువు తీర్చడం ప్రారంభించారు. వాళ్ళకేమీ తక్కువ కానివ్వలేదు. ఆయన అంటాడు, మీరు నాతో వచ్చినప్పుడు మీకేమైనా కొదువు ఉందా, ఏమైనా తక్కువైందా అనంటే ఏమీ తక్కువ కాలేదు. కడుపుకు ఆహారం పెట్టాడు, ఒంటికి వస్త్రాన్ని ఇచ్చాడు, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అన్నీ బాగానే ఉన్నాయి, ఏమీ తక్కువ కాలేదు. ఎప్పుడంటే ఆయన వెంబడించినప్పుడు. ఈరోజు కూడా ఆయన సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి మనం ఎలా ఉండాలి అంటే క్రీస్తును కలిగి ఉన్న సమృద్ధిని మనం కలిగి ఉండాలి. దాంట్లో తక్కువ ఉండకూడదు. మనం లోకపరంగా ఏ వ్యక్తి అయినా సరే లోక సంపదని కలిగి ఉండాలని కోరుకుంటాడు. ఎప్పుడు చూసినా మా ఇంట్లో 10,000 బ్యాలెన్స్ ఉండాలా, తక్కువ ఉండకూడదు. ఏ అవసరం ఎలా వచ్చిద్దో, ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎప్పుడు చూసినా కానీ మా ఇంట్లో 10,000 మాత్రం స్టాక్ ఉండాలా అని దాన్ని స్టాక్ పెట్టుకుంటారు కొంతమంది. లోక సంబంధమైనటువంటి దాని విషయంలో సమృద్ధిని మనం కలిగి ఉండాలని ఇష్టపడతాం కదా. ఆత్మ సంబంధమైన విషయంలో సమృద్ధిని ఎందుకు కోరుకోం మనం? ఏది మేలు? అది మేలా ఇది మేలా అంటే ఇదే మేలు. దేవుణ్ణి కలిగి ఉండడం మనకు మేలు. ఆయన్ని మనం ఎలా కలిగి ఉండాలి అని అంటే నిండుగా కలిగి ఉండాలండి. భక్తులందరూ కూడా ప్రభువుని కలిగి ఉండడం ద్వారా ఎన్నో కార్యాలు చేశారు, ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఈరోజు మన జీవితాల్లోనైనా మనం ఎదుటివారి జీవితాల్లోనైనా ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ఆయన మనతో ఉండాలి. మనతో ఆయన ఉండకపోతే మన జీవితాల్లో మనం జయాన్ని పొందలేం, మన మార్గాలు వర్ధిల్లవు, మన ఆలోచనలు సఫలమవ్వవు. మనం ఆయన మనతో ఉంటే నేను చెప్తున్నాను, వేసే ప్రతి అడుగును కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట్లాడే ప్రతి మాటకి జీవాన్ని ఇస్తాడండి. మాట్లాడే ప్రతి మాటకి జీవాన్ని ఇస్తాడు. ఆయనను కలిగి ఉంటేనే. ఆయనను కలిగి లేకుండా నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా ఉపయోగం ఏముండదు, ఎంత ప్రయాసపడ్డా ఉపయోగం ఏముండదు. ఓ చిన్న మాట మాట్లాడితే చాలు, ఆ మాటకే జీవాన్ని జోడించి ఎదుటివారి హృదయాలను కదిలిస్తాడు యేసయ్య.